ఇంచుమించుగా 500 సంవత్సరాలు పూర్వము భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ భౌతిక ప్రపంచంలో అవతారం ఎత్తారు. అదే రోజున ఈరోజు మనం గౌర పూర్ణిమలా మనం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చైతన్య చరిత్రామృతంలో చెప్పబడింది ఏమంటే, శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. అంటే చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల యొక్క యుగల అవతారం ఇంకెవరు కాదనేది తెలియజేయబడింది. ఈ విషయం చాలామందికి తెలియదు. చైతన్య మహాప్రభు గురించి తెలియదు. చాలామంది పూరిలో ఉన్న వాళ్ళు చైతన్య మహాప్రభు పేరు విన్నారు, ఎందుకంటే 24 సంవత్సరాలు ఆయన పూరిలో ఉన్నారు. ఆయన ఒక భక్తుడు, భక్తి ప్రచారం చేసేవాడని తెలియదు, కానీ రాధాకృష్ణుల యొక్క యుగల అవతారం అని తెలియదు. ముఖ్యంగా చైతన్య మహాప్రభు యొక్క అవతారం అనేది ఛన్నావతారంగా తెలియజేయబడింది, అంటే గుప్త అవతారం. మిగతా అవతారాలన్నీ చాలా తెలియజేయబడ్డాయి శాస్త్రాల్లో, కానీ చైతన్య మహాప్రభు అవతారం గురించి మరీ ఎక్కువగా, అంటే కొన్ని శాస్త్రాలు తెలియజేయబడింది, కానీ గుప్త అవతారం, గుప్తగా వస్తారని తెలియజేయబడింది. అందువల్ల ఎక్కువగా మిగతా భగవంతుని త్రియుగ అంటారు, అంటే 3 యుగాల గురించే ఎక్కువగా చెప్పబడి ఉంది. ఏ వర్ణంలో ఏ యుగంలో వర్ణిస్తారు, కానీ కలియుగంలో ఛన్నావతారం ఈ విధంగా గుప్తంగా వస్తారనేది చాలామందికి తెలియదు. మనందరికీ ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్న వారికి ఏదో ఒక బంధువుతో ఒక ప్రేమ అనుభవం అనేది ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అందరికి తెలిసిన వాళ్ళు. అలాగే సోదరి సహోదరి, అంటే మన తోబుట్టువులు అంటారు. సోదరి సోదర, దాని తాలూకు అర్థం ఏంటంటే సహోదరి, ఒకే ఉదరాన్ని పంచుకున్న వాళ్ళు. సోదర ఉదర అని ఉంది కదా, ఒకే ఉదరాన్ని పంచుకున్న వాళ్ళతో కూడా కొంత ప్రేమ అనుభవం మనకి ఈ జన్మలో ఉంటుంది. అలాగే బంధుమిత్రువులు, ఈ ప్రేమ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ భగవంతునితో ఒక ప్రేమ అనేది ముఖ్యంగా మనం కొన్ని సంస్థల్లోనే ఉంటాం. కృష్ణ ప్రేమ అనేది, మిగతా ప్రేమ అనుభవం అందరికీ తెలుసు, కానీ అది నిత్యమైన ప్రేమ కాదు. అది ఈ జన్మలో ఈ బాంధుత్వంతో ఉన్న ప్రేమ మనం అనుకోవచ్చు. కానీ ఎన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి మీ పరమపిత శ్రీకృష్ణుడని, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో దాని తాలూకు అనుభవం ఎంతమందికి అనుభవం ఉంది, ఎన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అలాంటి దుర్లభమైన, అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమని అందించడానికి శ్రీ చైతన్య మహాప్రభు, అంటే రాధాకృష్ణుల యొక్క యుగల రూపం జరిగిందంటే మనం తెలుసుకోవాలి ఎంత ముఖ్యమైనది ఈ అవతారం చైతన్య మహాప్రభుది. అంటే ముఖ్యంగా కృష్ణ ప్రేమ గురించి మనం ఏ ఆధ్యాత్మిక సంస్థలు వినాం. యాక్చువల్లీ ఇస్కాన్ సంస్థ, కొన్ని గౌడియ సంస్థల్లో వినగలం కృష్ణ ప్రేమ అంటే ఏంటో, దాని తాలూకు అనుభవం ఏంటో మనకి కొంచెం అనుభవం ఉంటుంది, మనకు పూర్తి అనుభవం లేదు. మన ఆచార్యులకి ఎంతో అనుభవం ఉంది ఆ ప్రేమ ఎలా ఉంటుంది కృష్ణ. అలాంటి ప్రేమని అందరికీ పంచడానికి, అంటే పాత్ర అపాత్ర, ఎవరు అర్హులు ఎవరు అర్హత చెందని వాళ్ళందరికీ పంచిపెట్టడానికి చైతన్య మహాప్రభుగా అవతరించారు. అది ముఖ్యమైనది. అందుకోసమే చైతన్య చరితాంలో చెప్పబడింది అంటే అనర్పిత చిరాం చరాత్, అంటే ఎన్నో యుగాలలో అర్పించనిది అర్పించడానికి. అనర్పిత ఎన్నో యుగాల నుంచి ఇవ్వనిది ఇప్పుడు ఇవ్వడానికి చైతన్య మహాప్రభు అవతరించారు. అదే కృష్ణ ప్రేమని అందించడానికి. ఆయన ముఖ్యంగా రాధాభావంతో వచ్చారు. రాధాభావం అంటే మహాభావం, అంటే సామాన్యమైన భావం కాదు. భగవంతుడి పట్ల, శ్రీకృష్ణుడి పట్ల శ్రీమతి రాధారాణి యొక్క భావం ఎలాంటిదో దాన్ని ప్రకటన చేయడానికి ఆయన ముఖ్యంగా ఈ అవతారం తీసుకున్నారు. అందువలన మహాభావులు ఉండేవాళ్ళు ఆయన పూరిలో ఉండేటప్పుడు. అయితే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతలో చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. మహాప్రభువు యొక్క, అంటే అందరికీ ఈయన ప్రామాణికమైన అవతారం అని తెలియజేయడానికి, రాధాకృష్ణుల యొక్క యుగ అవతారం అని తెలియజేయడానికి చాలా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నేను చదువుతాను, దాన్ని కొంత చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది శ్రీ చైతన్య చరితామృతం కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ద్వారా రచించబడినది. ఆదిలీల 2వ అధ్యాయము.
అధ్యాయం ఏంటంటే దేవాది దేవుడు శ్రీ చైతన్య మహాప్రభు. మొదటి శ్లోకంలో చెప్తున్నారు, శ్రీ చైతన్య ప్రభుం వందే బాలోపి యదనుగ్రహాత్ తరే నానా మత గ్రాహ వ్యాప్తం సిద్ధాంత సాగరం. అనువాదం ఏమంటే, నానా రకాల వాదములనే మొసళ్ళతో నిండినట్టి సిద్ధాంత సాగరాన్ని ఎవరి కరుణచే బాలుడైనా దాటగలడో అట్టి శ్రీ చైతన్య మహాప్రభువునకు నా వందనములు. అంటే మొదటి శ్లోకంలో తెలియజేస్తున్నారు, ఇప్పుడు ఉన్న రకరకాల ఆధ్యాత్మిక వాదాలు ఉన్నాయి. అది దేంతో పోటీ? మొసళ్ళతో నిండి ఉన్న ఆధ్యాత్మికత ఎక్కడ ఉందో అక్కడ మొసళ్ళు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూసారంటే ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కాబట్టి రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, రకరకాల తత్వజ్ఞానాలు అందిస్తున్నాయి. అలాంటి సాగరంలో ఇప్పుడు ఉన్నాం మనం. అలాంటి దాంట్లో ఎవరి కరుణచే ఒక చిన్న బాలుడైనా ఆ సాగరాన్ని దాటగలడు. అలాంటి చైతన్య మహాప్రభుకు నా వందనములని మొదటిది ప్రారంభిస్తున్నారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. కృష్ణోత్కీర్తన గాన నర్తన కళాపాథో జనిభ్రాజిత సద్భక్తావలి హంసచక్ర మధుప శ్రేణి విహారాస్పందం కర్ణానందీ కలధ్వని ర్వహతు మే జిహ్వామరు ప్రాంగణే శ్రీ చైతన్య దయానిధే తవ లసల్లీలా సుధా స్వర్ధుని. ఓ దయాపూర్ణ చైతన్య మహాప్రభు, మీ దివ్య కలాపాలనే అమృత గంగానది ఎడారి వంటి నా నాలుకపై ప్రవహించుగాక. గానము నృత్యము ఉచ్చస్వరమున కృష్ణనామ కీర్తనము అనే పద్మాలతో ఈ జలములు అలంకరించబడినాయి. విశుద్ధ భక్తులకు అవే విహారస్థానములు. ఈ భక్తులు హంసలు, చక్రవాకములు, మధుపములతో పోల్చబడినారు. ఈ నదీ ప్రవాహము యొక్క శ్రావ్యమైన ధ్వని కర్ణపేయమై ఉంటుంది. అంటే చైతన్య మహాప్రభు యొక్క దివ్య కలాపాలని అమృత గంగానదితో పోలుస్తున్నారు. ఆ గంగానది ఏంటంటే నాలుక ఎలాంటిది? ఎడారి వంటిది, దాని మీద ప్రవహించుగాక అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏంటి తెలియజేస్తున్నారంటే, గానము నృత్యము ఉచ్చస్వరమున కృష్ణనామ సంకీర్తనము అనే పద్మాలతో ఈ జలములు అలంకరించబడినాయి. ఏదైతే చైతన్య మహాప్రభు మనకి అందించాలనుకుంటున్నారో చాలా ఉన్నతోజ్వలమైన మాధుర్య రసాన్ని దాన్ని మనం ఆస్వాదించాలంటే దీంట్లో గానము అవసరము, నృత్యం అవసరము, ఉచ్చస్వరమున కృష్ణనామ సంకీర్తనం అవసరం. ఇది చాలా ముఖ్యమైనది. మనదేదో సంకీర్తన చేస్తున్నామంటే అందుకోసమే చైతన్య మహాప్రభుని సంకీర్తనైక పితరో అన్నారు. ఆజానులంబిత భుజో అంటే ఆయన భుజాలు ఏంటి? ఈ మోకాల వరకు వచ్చిన భుజాలు. ఈ సంకీర్తనకి పితరులు అంటే తండ్రి లాంటి వాళ్ళు, తాత లాంటి వాళ్ళు, సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించిన వాళ్ళు. ఎందుకంటే కలియుగానికి యుగధరం హరినామ సంకీర్తన. అయితే ఇందులో గానము నృత్యము ముఖ్యమైనవి. దాంతోపాటు హరినామాన్ని ఉచ్చస్వరముతో పలకడం, జపించేటప్పుడు, కీర్తన చేసేటప్పుడు ఇందులో డల్గా ఉండే ఇది మన ఉద్యమం కాదు, ఇది తెలుసుకోవాలి. మరలా తెలియజేయబడుతుంది. నృత్యముతో గానంతో కీర్తన చేయడం. విశుద్ధ భక్తులకు అవే విహార స్థానములు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు విహారించే స్థానాలు ఇలాంటివి. ఈ భక్తులు ఎలాంటి? హంసలు, చక్రవాకములు, మధుపాములతో పోల్చబడినారు. అంటే ఇప్పుడు చూడండి, కాకులు ఎక్కడ తిరుగుతాయి? ఎక్కడైతే అంటే చెత్త చెదారాలు ఉంటే ఆ ప్రదేశాల్లో తిరుగుతాయి. కానీ హంస అలాంటి ఇందులో ఉండదు. ఎక్కడైతే చాలా ఉన్నతమైన స్వచ్ఛమైన స్థలాలు ఉన్నాయో అక్కడ ఉంటాయి. అలానే దివ్యమైన భక్తులు ఇలాంటి ఎక్కడైతే భగవంతుని యొక్క నామ సంకీర్తనం అది ఎప్పుడూ నిత్యం జరుగుతుందో అలాంటి ప్రదేశాలు వాళ్ళకి ఒక విహార స్థానాలు అంట. ఇప్పుడు మన స్థాయి ఎలా ఉంది, మనం ఎక్కడ విహరించుకోవాలన్నది అది ఇక్కడ పరోక్షంగా తెలియజేస్తున్నారు.
మూడవ దాంట్లో జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. శ్రీ చైతన్య మహాప్రభువుకు, శ్రీ నిత్యానందునకు జయము జయము, అద్వైత చంద్రునకు జయము జయము, గౌరభక్త బృందానికి జయము. తృతీయ శ్లోకేర అర్ధకరి వివరణ వస్తు నిర్దేశ రూప మంగళాచరణ. మూడవ శ్లోకానికి అర్థమును వివరిస్తాను. పరతత్వాన్ని వర్ణించే ఇది మంగళాచరణము. యదైద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవః షడైశ్వర్యే పూర్ణో య ఇహ భగవాన్ స్వస్వయమయం న చైతన్యాత్కృష్టాద్ జగతి పరతత్వం పరమిహ. దేనిని ఉపనిషత్తులు నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి. పరమాత్ముడని తెలియబడే అంతర్యామి అతని అంశ విస్తారము. శ్రీ చైతన్య మహాప్రభువు షడ్విభూతి పూర్ణుడు, స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుడే. పరతత్వమైన ఆయనకు పరమైనది లేదా సమానమైనది అయిన సత్యము వేరొకటి లేదు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, ఏదైతే ఉపనిషత్తులు నిరాకార బ్రహ్మం గురించి తెలియజేస్తుందో అది ఆయన శరీరం యొక్క దేహకాంతిగా తెలియజేయబడింది. అంటే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దాని ముందు శ్లోకం వస్తుంది. వదంతి తత్విదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. భాగవతంలోని ఒక శ్లోకాన్ని వర్ణిస్తూ ఈ భాగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తత్వవేత్తలు 3 రకాలుగా దీన్ని శ్రేణులు అర్థం చేసుకోగలరు. ఒకటి బ్రహ్మేతి అంటే భగవంతుని యొక్క ఈ బ్రహ్మ సాక్షాత్కారం, అంటే ఆయన యొక్క దేహ కాంతి ఏదైతే ఉందో దాన్ని ఒక విధంగా అర్థం చేసుకోవడం. రెండోది పరమాత్ముడుగా తెలియజేసుకుని అంతర్యామి, ఆయన యొక్క అంశ విస్తారంగా తెలియజేయబడింది చైతన్య మహాప్రభు లేదా కృష్ణుడి యొక్క అంశ విస్తారము. శ్రీ చైతన్య మహాప్రభు షడ్విభూతి పూర్ణుడు, అంటే 6 విభూతులు ఏవైతే ఉన్నాయో, షడైశ్వర్యాలు ఉన్నాయో దాని తాలూగా పూర్ణుడు. ఆయన స్వయం భగవానుడు శ్రీకృష్ణుడే అని తెలియజేయబడింది. పరతత్వమైన ఆయనకు పరమైనది సమానమైనది అసమోర్ధ్వ. భగవంతుడికి ఏమంటారంటే ఆయనతో సమానంగా ఎవరిని పోల్చలేము, అతుల్య, అతనితో తులన చేయలేము. ఊర్ధ్వ, ఆయనకంటే ఉన్నతమైనది ఇంకోటి లేదనమాట. బ్రహ్మాత్మ భగవాన్ అనువాదతినా అజ్గ ప్రభ అంశ స్వరూప తిన విధేయ చిహ్న. నిరాకార బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు అనేవి 3 తత్వాలు. దేహకాంతి, అంశ, స్వరూపము అనేవి వరుసగా ఆ 3 వివరణలు. ఇది అంటే తత్వజ్ఞానం అనేది మనం పూర్తిగా తెలుసుకుంటేనే మనం భక్తిలో పురోగమించగలం. తత్వజ్ఞానం లేకుండా, ఈ తత్వం తెలియకుండా మనం చేసేదంతా అది అంత ప్రయోజనకరంగా ఉండదు. అందుకోసం తత్వం అనేది తెలుసుకోవాలి. ఇది ఇంతకుముందు నేను చెప్పానో లేదో, శ్రీల ప్రభుపాదులు అంటారు, మనం భాగవతం కథల్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ కాదని. అది తత్వపరంగా తెలుసుకుంటేనే దాని తాలూకా ప్రయోజనం అని చెప్పారు. కథలైతే ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడే మొసళ్ళ సాగరం ఉన్నారు కదా, మీరు యూట్యూబ్లోకి వెళ్ళారంటే రకరకాలు వర్ణించే వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా వర్ణించేవాళ్ళు, భగవంతుని యొక్క లీలల్ని వర్ణించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మిస్సింగ్ లింక్ ఏంటి, ఏది తక్కువ? ఎందుకంటే సరైన పరంపర లేదు. ఒకసారి భగవంతుని నిరాకారుడని చూపిస్తారు, ఇంకోటి సహకారమని చూపిస్తారు, రకరకాల విధాలు అందరూ దేవుళ్ళని చూపిస్తారు. ఎవరు భగవంతుడు అనేది స్పష్టంగా వర్ణించే ఇప్పుడు ఎవరు లేరనమాట. అందుకోసమే ఈ నిరాకార బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు అనేవి 3 దేహకాంతి, ఆయన యొక్క అంశము. 3వది భగవంతుడు అనేది పరిపూర్ణమైన స్వరూపంగా తెలియజేయబడింది. ఈ 3 స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అనువాదాగే పాచే విధేయ స్థాపన సేయి అర్ధ కహి శూన శాస్త్ర వివరణ. వివరణము ఎల్లప్పుడూ దాని తత్వమును
అనుసరించి వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకార్థాన్ని శాస్త్రానుసారముగా వివరిస్తాను. ఇప్పుడు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజు శాస్త్రానుసారం దీన్ని వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వయం భగవాన్ కృష్ణ విష్ణు పరతత్వ పూర్ణ జ్ఞాన పూర్ణానంద పరమ మహాత్వ. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడే విష్ణు పరతత్వము, అతడే పూర్ణ జ్ఞానము పూర్ణానందము పరమ మహత్వము అయి ఉన్నాడు. ఇక్కడ స్వయం భగవానుడే శ్రీకృష్ణుడే విష్ణు పరతత్వము, ఆయనే పరిపూర్ణుడు, జ్ఞానమయము పూర్ణానందమయము. అంటే ముఖ్యంగా ఇక్కడ తెలియజేయబడుతుంది భగవంతుడి యొక్క పూర్ణస్థితిని తెలియజేయబడుతుంది. నందసుత బలియారే భాగవతే గాయ్ సే కృష్ణ అవతీర్ణ చైతన్య గోసాయ్. శ్రీమద్ భాగవతము ఎవరిని నందసుతుడని వర్ణించిందో అతడే పుడమిలో శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. అంటే చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో ఎవరిని నందసుతుడని అంటే శ్రీకృష్ణుడిని వర్ణించాడు అతడే పుడమిలో ఇప్పుడు చైతన్య మహాప్రభుగా అవతరించాడని తెలియజేస్తున్నారు. ఇందులో ప్రకాశ విశేష తేహ ధరేతి నామ బ్రహ్మ పరమాత్మ ఆర స్వయం భగవాన్. వివిధ రూపములను బట్టి అతడు నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవంతుడు అనే 3 తత్వాలుగా తెలియజేయబడతాడు. అంటే భగవంతుడి యొక్క వివిధ రూపాలు ఇవన్నీ. ఒకటి నిరాకార బ్రహ్మము, ఏదైతే ఆయన యొక్క దేహకాంతి ఉందో, లేకపోతే హృదయస్థంలో ఉన్న పరమాత్ముడు ఉన్నాడో, భగవంతుడు అనే 3. భగవంతుడు అనేది పరిపూర్ణంగా తెలియజేయబడింది. ఈ 3 ఆయన యొక్క స్వరూపాలే. ఇక్కడ భాగవతంలో ఇదే శ్లోకం వర్ణిస్తున్నారు. వదంతి తత్విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్ద్యతే. పరతత్వాన్ని ఎరిగిన తత్వవిధులు ఆ అద్వయ జ్ఞానాన్ని నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవానుడు అని పిలుస్తారు. తహారా అగ్నేర శుద్ధ కిరణ మండల ఉపనిషత్ కహే తారే బ్రహ్మ సునిర్మల. దేనిని ఉపనిషత్తులు నిర్మల నిరాకార బ్రహ్మమని పిలుస్తాయో అది ఆ పరమ పురుషుని దేదీప్యమైన కాంతి మండలము. చర్మచక్షే దేకే ఐచ్ఛే సూర్య నిర్విశేష జ్ఞాన మార్గే లైతే నారే కృష్ణేర విశేష. చర్మచక్షువుతో సూర్యుని కేవలము ఒక జ్యోతిర్మయ పదార్థముగా తప్ప అన్యముగా చూడజాలనట్లు జ్ఞాన మార్గముచే మనిషి శ్రీకృష్ణుని దివ్య వైవిధ్యాన్ని తెలుసుకోలేడు. ఇక్కడ ఉపమానం ఇవ్వబడింది. ఏదైతే ఈ భౌతికమైన కళ్ళతో సూర్యుడిని ఒక కాంతి పుంజము లేదా ఒక జ్యోతిర్మయ పదార్థం అని తెలియజేసుకుంటాం, మన అర్థమయ్యే రీతిలో. కానీ ఆయన ఒక సూర్యుడు అనేవాడు ఒక పురుషుడిగా, ఆయన ఒక దేవతగా, ఆయనకు ఒక రూపం ఉందని తెలుసుకోలేరు చాలామంది. మనం కళ్ళుతో చూసినప్పుడు సూర్యుడు ఒక అగ్నిగోళంలాగే కనిపిస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే జ్ఞాన మార్గంలో ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఎందుకంటే ఈ భౌతికమైన ఇందులో జ్ఞానము, ధ్యానము, కర్మ అని అంటుకుంటూ చాలామంది వేస్తున్నారు. ఇవన్నీ కేవల విశేర భాండ తెలియజేయబడింది చైతన్య చరితామృతంలో. అందువల్ల మనం ముఖ్యంగా భక్తి ద్వారానే మనం తెలుసుకోవచ్చు. ఈ జ్ఞాన మార్గం అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఆ కాంతినే తెలుసుకోగలడు జ్ఞానంలో ఉన్నవాడు. భగవంతుని యొక్క దేహకాంతే ఈ విధంగా తెలుసుకుంటున్నాడు వాడు. భగవంతుని యొక్క పూర్తి స్వరూపాన్ని తెలుసుకోలేదు. కోటి కోటి బ్రహ్మాండే ఏ బ్రహ్మేర విభూతి సే బ్రహ్మ గోవిందేర హయ అంగ కాంతి. ఇందులో బ్రాకెట్లో తెలియజేస్తున్నారు, బ్రహ్మదేవుడు పలికెను నిరాకార బ్రహ్మ విభూతి కోటాను కోట్ల విశ్వాలలో వ్యాప్తమై ఉన్నది, అయినా గోవిందుని అంగకాంతియే ఆ బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మ ఏదైతే తేజస్సు ఉందో అది ఆయన యొక్క శరీర యొక్క కాంతిగా తెలియజేయబడింది. సేయి గోవింద భజియామి తేహో మోర పతి
తహర ప్రసాదే మోర హై సృష్టి శక్తి. ఇక్కడ అంటే బ్రహ్మ ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో దాని గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. నేను ఆ గోవిందుని భజిస్తున్నాను, అతడే నా ప్రభువు, కేవలం అతని అనుగ్రహము చేతననే విశ్వ సృష్టి రచనకు శక్తిని పొందాను. బ్రహ్మ ఇక్కడ తెలియజేస్తున్నారు, ఈ విశ్వాన్ని సృష్టించడానికి ఎక్కడైతే నేను శక్తి పొందుతున్నానో ఆ గోవిందుడి ద్వారా నేను పొందుతున్నాను, శ్రీకృష్ణుడి ద్వారా పొందుతున్నాను ఇక్కడ బ్రహ్మ తెలియజేస్తున్నాడని తెలియజేస్తున్నారు. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం నుంచి ఒక శ్లోకాన్ని, మునయో వాత వాసన శ్రమణావూర్ధ్వమందిన బ్రహ్మాఖ్యం ధామ తే యాంతి శాంత సన్నాసి నోమలాహ. దీనికి అనువాదము, కఠోరమగు తపస్సులు చేసేవారు, ఊర్ధ్వరేతస్కులు, పూర్తిగా బ్రహ్మమునందే సమచిత్తులైన వారు అయిన దిగంబర మునులు, సన్యాసులు బ్రహ్మలోకమనే ప్రదేశమున నివసించెదరు. అంటే ఈ 14 లోకాల్లో, ఈ భౌతికమైన లోకాల్లో ఉన్నతమైన లోకాన్ని బ్రహ్మలోకంగా తెలియజేయబడింది. దాన్ని సత్యలోకం కూడా అంటారు. దాంట్లో ఎవరుంటారంట, నివసించే వాళ్ళు ఎవరు? కఠోరమగు తపస్సులు ఆచరించే వాళ్ళు, ఊర్ధ్వరేతస్కులు. అంటే ఈ ఏదైతే వీర్యం ఉందో దాన్ని వ్యర్థం చేయకుండా దాన్ని మీదకి పంపించే వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు. పూర్తిగా బ్రహ్మమునందే సమచిత్తులైన వాళ్ళు అయిన దిగంబర మునులు, చాలామంది దిగంబర మునులు అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సన్యాసులు బ్రహ్మలోకం అనే ప్రదేశంలో నివసించేదారు. ఆత్మాంతర్యామి యారే యోగ శాస్త్రే కయ సేహ గోవిందేర అంశ విభూతి హే అయ. యోగ శాస్త్రాలలో అంతర్యామిగా వర్ణించబడిన వాడు కూడా గోవిందుని విభూతి అంశయే అయి ఉన్నాడు. అంటే ఏదైతే చతుర్భుజ నారాయణ రూపంలో మన హృదయంలో ఉండే పరమాత్మ స్వరూపం కూడా ఆయన యొక్క అంశ అవతారమే, ఆయన యొక్క అంశయే తెలియజేయబడింది పరమాత్మ. అనంత స్ఫటికే ఐచ్ఛయేక సూర్యభాసే తైచ్ఛ జీవే గోవిందేర అంశ ప్రకాశే. ఒకే సూర్యుడు అసంఖ్యాకమైన మనులలో ప్రకటమైనట్లు గోవిందుడే స్వయంగా సకల జీవుల హృదయాలలో ప్రకటమవుతాడు. అంటే ఈ పరమాత్మ స్వరూపం అంటే భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్న, దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఈ భౌతికమైన లోకంలో ఎక్కడైనా మనం ఎక్కువ కుండల్లో నీళ్ళు నింపి ఉంచామనుకోండి, ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అన్ని కుండల్లో కూడా ఆయన ప్రతిబింబం చూడొచ్చు. అలాగే ఇక్కడైతే ఏవైతే జీవరాశులు ఉన్నాయో అనంతమైన జీవరాశుల హృదయాల్లో కూడా అక్కడ ఉన్న భగవంతుని యొక్క రూపమే మన హృదయాల్లో ప్రతి ఒక్కరు ప్రతిబింబ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉందన్నమాట. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున, ఇది భగవద్గీత శ్లోకం చెప్తున్నాడు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యాహ విధం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. స్వీయ విభూతులను అర్జునునికి వర్ణించి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని భగవద్గీతలో పలికాడు. ఏమనంటే, ఇంతకన్నను నీకు ఎక్కువ చెప్పేదేమున్నది, కేవలము ఏకాంశముచే ఈ జగత్తంతయు నేను వ్యాపించి ఉన్నాను. భగవంతుడు ఏ విధంగా వ్యాపించున్నాడు ప్రతి ఒక్క అణువులో తెలియజేస్తున్నాడు. తర్వాత భీష్ముడు పలికినదై ఇక్కడ మరలా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇందులో శ్లోకాన్ని చేస్తున్నారు. తమిమ మహామజం శరీర భాజాం హృది హృది దిష్టితమాత్మ కల్పితానాం ప్రతిదృశమివ నైకద్ధార్కమేకం సమాధిగతోస్మి విధూత భేదమోహ. భీష్మ పితామహుడు పలికెను. అంటే భాగవతంలో భీష్మ పితామహుడు ఏం పలికాడు? ఒక్క సూర్యుడు వివిధ ద్రష్టలకు వివిధముగా గోచరించినట్లు అజడవైన నీవు ప్రతి జీవుని యందు పరమాత్మునిగా భిన్నముగా గోచరిస్తావు.
కానీ దృష్ట తాను నీ దాసులలో ఒకడనని తెలుసుకుంటే అటువంటి భేదభావాన్ని త్యజిస్తాడు. ఈ విధముగా నేను పరమాత్ముని రూపము కేవలము నీ అంశయని ఎరిగిన వాడినై నీ నిత్య రూపాలను ఇప్పుడు ఎరుగగలుగుతున్నాను. ఇక్కడ భీష్మదేవుడు ఏదైతే చెప్పాడో అది తెలియజేస్తున్నారు. ఏమనంటే, సూర్యుడు ఒక్కడే ఉన్న ఈ లోకంలో ప్రతి ఒక్కడు కనిపించేవంటే దృష్టు, అంటే ఎవరైతే చూస్తున్నారో దృశ్యము, దృష్ట అంటే చూసేవాడు, వాడికి వేరే విధంగా కనిపిస్తుందంట సూర్యుడు. అదేవిధంగా భగవంతుడు అజుడైనప్పటికీ ప్రతి హృదయంలో ఉన్న పరమాత్మ భిన్నంగా గోచరిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వరకు ఒక వ్యక్తి తాను భగవంతుని శ్రీకృష్ణుని దాసుడుగా తెలుసుకోడు, అప్పుడు వరకు ఇలాంటి భేదభావంతో ఉంటాడు, వేరే వేరేగా చూసేవాడు. పరమాత్మని, భగవంతుని యొక్క దేహకాంతి ఏదైతే ఉందో పరబ్రహ్మ, తర్వాత భగవంతుడు అనేది మనం వేరే వేరే ఎందుకు వరకు చూస్తాం? ఎంతవరకు మనం భగవంతుడు దాసుడు అనుకోం. ఎప్పుడైతే దాసుడు అనుకుంటామో అప్పుడు ఈ పరమాత్మ అనేది ఆయన అంశాన్ని, ఆయన నిజ రూపాన్ని మనం ఎరగగలుగుతామని తెలియజేస్తున్నాడు. సేయిత గోవింద సాక్షాత్ చైతన్య గోసాయ్ జీవ నిస్తారితే ఐచే దయాలు ఆరనాయ్. ఆ గోవిందుడే సాక్షాత్తుగా చైతన్య గోసాయిగా అవతరించాడు. పతిత జీవులను ఉద్ధరించడములో ఆ ప్రభువు వంటి దయాలువు ఇంకొకడు లేడు. అందుకోసమే పరమ దయాలు. పతిత జీవులను ఉద్ధరించడంలో మనం ఇప్పుడు పాడిన ఏవైతే వైష్ణవ గీతాల్లో అంతా తెలియజేస్తుంది ఇదే. అంటే నాకంటే అదముడు ఇంకెవరూ లేరు, నన్ను ఉద్ధరించమని అక్కడ ఆచార్యులు వర్ణిస్తున్నారు. అక్కడ నరోత్తమ దాస్ ఠాకర్లు ఈ పతిత యుగంలో నాకంటే పతితుడు ఎవరు లేరు, నీ ద్వారానే నేను తెలుసుకోగలను. అయితే ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో, భాష్యంలో శ్రీల ప్రభుపాదులు రకరకాల, అంటే ఎప్పుడైతే ఇస్కాన్ జాయిన్ అవుతాం, మనం ఇస్కాన్ టెంపుల్కి ఏదైనా దర్శనంకి వెళ్ళామంటే అక్కడ కొన్ని విగ్రహాలు ఉండొచ్చు, రాధాకృష్ణుల విగ్రహాలు ఉండొచ్చు, జగన్నాథుడు, బలదేవ్, సుభద్రుడు విగ్రహాలు ఉండొచ్చు. దాంతోపాటు ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు విగ్రహాలు చూస్తామో ప్రారంభంలో మనకి అంత నమ్మకం కలగకపోవచ్చు. అది భగవంతుడి యొక్క విశేషమైన కృప ద్వారా, భక్తుల యొక్క కృప ద్వారా మనం తెలుసుకోగలం. ఈ రెండు అవతారాలు భగవంతుడి యొక్క, అంటే కృష్ణుడి యొక్క, బలరాముడి యొక్క అవతారాలను మనం తెలుసుకోలేం. కాకపోతే దీనికి మనం చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి. చాలా శాస్త్రాల్లో చైతన్య మహాప్రభు ఎప్పుడు వస్తారు, కలియుగం ప్రారంభంలో వస్తారు, ఏ రూపంలో వస్తారు అనేది శ్రీమద్ భాగవతంలో, మహాభారతంలో, ఇంకెన్నో శాస్త్రాల్లో వర్ణించబడింది. అందులో కొన్ని ప్రముఖమైన శాస్త్రాల నుంచి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాదులు. అవి ఏంటో మనం తెలుసుకుందాం, ప్రామాణికమైన వాటి నుంచి. మొదటిది తెలియజేస్తున్నారు, గౌర సర్వాత్మ మహాపురుషో మహాత్మా మహాయోగి త్రిగుణాతీత సత్వరూపో భక్తిం లోకే కాశ్యతి అని చైతన్యోపనిషత్ 5 నుండి చెప్పబడిందంట. దీని తలగా అర్థం ఏంటి? సర్వ వ్యాపక పరమాత్ముడు, మహాపురుషుడు అయినట్టి గౌరాంగుడు మహాత్మునిగాను, త్రిగుణాతీతుడైన మహాయోగిగను, ఆధ్యాత్మిక కలాపానికి సూచకముగాను అవతరిస్తాడు. అతడు ప్రపంచమంతటను భక్తి మార్గాన్ని ప్రవర్తిల్లజేస్తాడు అనేది ముందే భవిష్యవాణి జరిగింది ఈ చైతన్యోపనిషత్తులో. అదేవిధంగా శ్వేతేశ్వరోపనిషత్తులో 6, 7, 3, 12లో తెలియజేయబడింది. మొదటిది, తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాద్ విదామదేవం భువనేశ మీడ్యం. దీని అర్థం ఏంటంటే, ఓ దేవదేవ, నీవు పరమ మహేశ్వరుడవు, సకల దేవతలకు ఆరాధ్యుడవు, పరమ దైవతము అయి ఉన్నావు.
నీవే సకల నియామకులకు పరమ నియామకుడవు, భగవంతుడవు, ఆరాధనీయుడైన సమస్తానికి ప్రభువుడవు. ఇది 6-7. ఇప్పుడు శ్వేతేశ్వర ఉపనిషత్తు 3:12 నుంచి ఏం చెప్పారంటే, మహాన్ ప్రభుర్త్వై పురుష సత్వస్థైష ప్రవర్తక సునిర్మలామిమాం ప్రాప్తిమీశనో జ్యోతిరవ్యయ. దీనికి అర్థం, భగవంతుడే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేసే మహాప్రభువు. అతనితో కూడి ఉండడం అంటే అవ్యయమగు బ్రహ్మజ్యోతి సంపర్కములో ఉన్నట్లే అవుతుంది. మూడవది ముండకోపనిషత్ 3:1-3 నుంచి తెలియజేయబడింది. యథా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం. భగవంతుడు పరమకర్త నిరాకార బ్రహ్మజ్యోతికి మూలము అయినట్టి స్వర్ణఛాయ గల దేవదేవుని చూసినవాడు ముక్తుడవుతాడు. చైతన్య మహాప్రభుని మనం గౌరాంగ అంటాం. ఆయన యొక్క శరీర కాంతి గౌరవర్ణం. ఎందుకంటే ఆయన శ్రీమతి రాధారాణి యొక్క భావంతో వచ్చారు కాబట్టి ఆవిడ యొక్క శరీర వర్ణాన్ని తప్త కాంచన గౌరాంగి. ఆవిడ వర్ణం ఏంటండి? కాంచన అంటే బంగారము. ఎప్పుడైతే మీరు దాన్ని కరగబెడతారో అప్పుడు మేలిమి బంగారం ఏ విధంగా ఛాయ ఉంటుందో దాన్ని బంగారు ఛాయ. అలాంటి వర్ణంతో భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే వర్ణంతో రాధారాణి భావాన్ని ఈ వర్ణంతో ఆయన చైతన్య మహాప్రభుగా వచ్చారు కాబట్టి గౌరవర్ణం. అందుకోసం గౌరాంగ అంటాం మనం. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం నందు 7వ స్కందం నుంచి ఏమని వర్ణించారో తెలియజేయబడుతుంది. ఇక్కడ ప్రభుపాదులు వివరిస్తున్నారు. ధ్యేయం సదా పరిభవగ్నం మభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి నుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్దిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. సర్వదా ధ్యేయుడైనట్టి మహాపురుషుని పాదపద్మాలకు వందనములను సమర్పిస్తున్నాను. అతడు తన భక్తుల అవమానాలను నశింపజేస్తాడు, వారి దుఃఖాన్ని తొలగించి కోరికలను తీరుస్తాడు. సకల తీర్థాలకు స్థానము, సకల మునులకు ఆశ్రయుడు అయినట్టి అతడే బ్రహ్మరుద్రులచే పూజ్యనీయుడు. జనన మరణ సాగరాన్ని దాటడానికి అతడు దేవనౌక లాంటివాడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఆయన నౌక లాంటి, మామూలు సామాన్యమైన నౌక, దేవనౌకగా తెలియజేయబడి ఉంది. సకల మునులకు ఆశ్రయుడు, సకల తీర్థాలకి స్థానము లాంటివాడు, భక్తుల యొక్క అవమానాలను నశింపజేసేవాడు, వాళ్ళ దుఃఖాన్ని తొలగించేవాడు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు వివిధ అవతారాల్లో వచ్చాడు. కలియుగంలో కూడా రకరకాల అవతారాలు వచ్చాడు. ఇప్పుడు అందరూ తిరుపతి వెళ్ళి వెంకటరమణ సంకటహరణ అంటారు. ముఖ్యంగా ప్రజలకి ఏంటి సంకటం, నీకేం సంకటం అంటారు అంటే కష్టం ఏంటి నీకు? అందరికి కష్టాల నుంచి బయటికి, భౌతికమైన కష్టాల నుంచి బయటపడడానికే వీళ్ళు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం అందరూ వెళ్ళి తిరుపతిలో వాళ్ళ తలనీలాలు సమర్పిస్తారు, గుండు చేయించుకుంటారు. ఆ హుండీలో ఎంతో ధనాన్ని కల్పిస్తారు. ఎందుకు? సంకటహరణ. సంకటాలు అంటే కష్టాల నుంచి తొలగించేవాడు, భౌతికమైన కష్టాలు. కానీ చైతన్య మహాప్రభు ఇలాంటి సామాన్యమైన భౌతికమైన కష్టాలు తొలగించడానికి కాదు, ఎన్నో జన్మల నుంచి మనం కోల్పోయినది మరలా అందించడానికి మనకి ఈ అవతరించిన వాడు అనమాట భగవంతుడు. ఇక్కడ మళ్ళీ 7వ స్కందం నుంచి తెలియజేయబడుతుంది. త్యక్త్వా సుదుస్త్య జసు రేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ఠ ఆర్యవచస యదగాధరణ్యం మయా మృగం దయత ఏప్సిత మన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. సర్వదా ధ్యాన గమ్యుడైనట్టి మహాపురుషుని పాదపద్మాలకు వందనములను సమర్పిస్తున్నాను. స్వర్గవాసులైన ఆరాధించే నిత్య దేవరిని విడిచి అతడు
గృహస్థాశ్రమాన్ని త్యజించిన వాడై మాయచే భ్రాంతికి లోనైన పతిత జీవులను ఉద్ధరించడానికి వనకునకు వెళ్ళాడు. అంటే ఇక్కడ పరోక్షంగా భగవంతుని చైతన్య మహాప్రభు అవతారం గురించి తెలియజేయబడుతుంది. ఆయన గృహస్థాశ్రమాన్ని త్యజించి మాయకి లోనైన ఈ పతిత జీవుల్ని ఉద్ధరించడానికి అవతరించాడని తెలియజేస్తుంది. ప్రహ్లాదుడు ఈ విధంగా పలికాడు. తర్వాత ఇంకా తెలియజేస్తున్నారు. యుత్తం రితి ర్యగ్ ఋషి దేవ ఋషావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ ప్రతీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్తం చన్న ఖలౌ యద భవస్త్రియుగోత సత్వం. అంటే ప్రహ్లాదుడే పలికేశాడు చూడండి. ఇది ప్రభు, నరులు, పశువులు, దేవతలు, ఋషులు, జలచరాలు వంటి జీవజాతులలోని వివిధ అవతారములలో నీవు లోకశత్రువులని వధిస్తావు. ఆ విధంగా నీవు దివ్య జ్ఞానముతో లోకాలను ప్రకాశింపజేస్తావు. ఓ మహాపురుష, కలియుగములో నీవు చెన్నావతారముగా ప్రకటమవుతావు. అందుకే నీవు త్రియుగ అంటే కేవలము 3 యుగాల్లో అవతరించేవాడు అని తెలియజేయబడుతుంది. అందుకోసం భగవంతుడు 4 అవతారాల్లో వచ్చినప్పటికీ ఆయనకు ఒక పేరు ఏంటంటే త్రియుగ. 3 యుగాల్లోనే ముఖ్యంగా అవతారం. కానీ 4వ అవతారం అయిన ఈ కలియుగంలో 4 కలియుగంలో ఆయన చిన్న అవతారంగా వస్తావు. కృష్ణయామలలో చెప్పబడింది ఏంటంటే పుణ్యక్షేత్రే నవద్వీపే భవిష్యామి సచీసుత. పుణ్యక్షేత్రమైన నదీ నవద్వీపములో నేను సచీదేవి తనయునుగా ఆవిర్భవిస్తాను అనేది ముందే తెలియజేయబడింది కృష్ణయామలలో. కలౌ సంకీర్తనారంభే భవిష్యామి సచీసుత. కలియుగములో సంకీర్తనోద్యమము ఆరంభించబడినప్పుడు నేను సచీదేవి సుతునిగా అవతరిస్తానని వాయుపురాణంలో చెప్పబడిందంటే సచీసుతుడు అనేది ముందే తెలియజేయబడింది. అంటే తల్లి పేరుతో ఆయన పిలువబడుతున్నాడు చూడండి, సచీసుతుడు. బ్రహ్మయామల తంత్రములు ఈ విధంగా చెప్పబడిందంట. అత వాహం ధరాధామే భూత్వా మద్భక్త రూపదృక్ మాయాయాం చ భవిష్యామి కలో సంకీర్తనాగమే. ధరాతలముపై ఒకప్పుడు నేను భక్తుని రూపములో స్వయముగా అవతరిస్తాను. విశేషముగా కలియుగములో నేను సచీసుతునిగా ఆవిర్భవించి సంకీర్తనోద్యమాన్ని ఆరంభిస్తాను. అంటే మన తాలూకా శ్రద్ధని పూర్తిగా చైతన్య మహాప్రభు మీద, ఆయన రాధాకృష్ణుల యొక్క యుగల అవతారం అనేది తెలియజేయడానికి ప్రభుపాదులు రకరకాల శాస్త్రాల నుంచి ఇవి తెలియజేస్తున్నారు మనకి. అనంత సంహితలో ఈ విధంగా తెలియజేయబడిందంట. యయేవ భగవాన్ కృష్ణో రాధికా ప్రాణవల్లభ సృష్ట్యాధౌ స జగన్నాథో గౌర ఆస్మినేహేశ్వరి. ఓ మహేశ్వరి, రాధారానికి ప్రాణవల్లభుడు, సృష్టి స్థితి లయాలలో జగత్తునకు నాదుడు అయినట్టి పరమ పురుషుడు శ్రీకృష్ణుడే గౌరాంగునిగా ఆవిర్భవిస్తాడు. ఇవన్నీ ప్రభుపాదులు ఇచ్చినవి. ఇప్పుడు మరలా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తెలియజేస్తున్నారు. పరవ్యోమితే వైసే నారాయణ నామ షడైశ్వర్య పూర్ణ లక్ష్మీకాంత భగవాన్. ఆధ్యాత్మిక జగత్తు నేలెడి నారాయణుడు షడైశ్వర్య పూర్ణుడు, లక్ష్మీకాంతుడైన అతడే భగవంతుడు. ఇక్కడ నారాయణుడు గురించి తెలియజేస్తున్నారు. ఆయన కూడా షడైశ్వర్య పూర్ణుడు, లక్ష్మీకాంతుడు, అతడు భగవంతుడు. వేద భాగవత ఉపనిషత్ ఆగమ పూర్ణతత్వ యారే కహే నాహి యా రసమా. వేదాలలో, భాగవతములో, ఉపనిషత్తులలో, ఇతర దివ్య వాంగ్మయములలో పూర్ణతత్వముగా వర్ణింపబడిన వాడే భగవంతుడు. అతనికి సమము ఎవ్వడూ లేడు.
ఈ భాష్యంలో నారాయణుడి యొక్క పరమస్థితిని కూడా ప్రభుపాదులు రకరకాల శాస్త్రాల నుంచి వర్ణిస్తున్నారు. నారాయణుడి యొక్క పరమస్థితిని 25వ పయార్ అంటే చైతన్య మహాప్రభు అంటే చైతన్య చరితామృతులు ఏవైతే ఉన్నాయో వాటిని పయార్ అంటారు. శ్లోకం కాకుండా పయార్ అంటే బెంగాలీలో ఏవైతే రాస్తారో వాటిని పయార్ అంటారు. భక్తి యోగే భక్తపాయహార దర్శన సూర్యయేన సవిగ్రహ దేకే దేవగణ. స్వర్గలోకవాసులు సూర్యదేవుని స్వరూపాన్ని చూసే విధంగా భక్తులు తమ సేవా కార్యము ద్వారా ఆ దేవుని దర్శిస్తారు. ఇది చాలా ముఖ్యమైన తాత్పర్యం, మన భక్తులందరికీ చాలా రిలవెంట్. దాన్ని ఏమంటారు తెలుగులో? అనుకూలమైనది, ఇంకా పదం ఏదో ఉండాలేమో. రిలవెంట్, ఓకే, ఏదైనా మీకు అదే అనుకూలమైనది అనుకోండి. ఇక్కడ ఏమని చెప్తుందంటే స్వర్గవాసులు సూర్యదేవుని స్వరూపాన్ని చూసే విధంగా భక్తులు తమ సేవా కార్యము ద్వారా ఆ దేవుని దర్శిస్తారు. ఏ విధంగా ప్రభుపాదులు దీనికి రాస్తున్నారు భాష్యము. దేవదేవుడు నిత్య రూప సహితుడు. ఆ రూపము, ఈ దీపం కొంచెం, భౌతిక చక్షువులచే లేదా మానసిక కల్పనచే దర్శింపబడదు. కేవలం దివ్యమైన భక్తియుత సేవ ద్వారానే మనిషి భగవంతుని దివ్య రూపాన్ని తెలుసుకోగలుగుతాడు. సూర్యదేవుని రూపాన్ని చూడడానికి కావలసిన యోగ్యతలతో ఇక్కడ పోలిక చెప్పబడింది. రూపసహితుడైన సూర్యుడు మన చక్షువులకు ఆగోచరుడైన ఉన్నత లోకాల నుండి దేవతలచే దర్శనీయుడే అవుతాడు. సూర్యుని చుట్టూ ఉండే సూర్యకాంతి గుండా చూడటానికి దేవతల నేత్రాలు అనువుగా ఉంటాయి. ప్రకృతి ఏర్పాట్లను బట్టి ప్రతి లోకంలో దాని ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. కనుక ఒకానొక లోకానికి చేరడానికి ప్రత్యేకమైన దేహ నిర్మాణము అవసరమవుతుంది. భూలోకవాసులు చంద్రుని చేరి ఉండవచ్చును, కానీ స్వర్గలోకవాసులు సూర్యుడని పిలువబడే అగ్నిమయ లోకమునైనా చేరుకోగలుగుతారు. ధరణిపై మనిషికి ఏది అసాధ్యమో భిన్నమైన దేహాలను కలిగి ఉన్నందున అది దేవతలకు అనాయాస కార్యమై ఉంటుంది. అదే విధముగా భగవంతుని దర్శించాలంటే మనిషికి భక్తిమయ చక్షువులు కావాలి. దివ్య నామోచ్చారణ చేయకుండా ప్రయోగాత్మకమైన శాస్త్రీయ తలంపులతో పరతత్వమును గురించి కల్పన చేయడానికే అలవాటు పడిన వారు దేవదేవుడిని దరిచేరలేరు. ఆరోహణ పద్ధతిలో పరతత్వాన్ని దరిచేరే యత్నము నిరాకార బ్రహ్మానుభూతితోనూ హృదయస్థ పరమాత్మానుభూతితోనూ ముగుస్తుందే కానీ భగవత్ అనుభూతితో కాదు. చాలా ముఖ్యమైన భాష్యం ఇందులో ప్రభుపాదులు వర్ణిస్తున్నారు. ఏంటంటే దేవదేవుడు నిత్య రూపసహితుడు, అందుకే ఆయనకి ఒక ఆకారం ఉంది. సాకారుడు నిరాకారుడు కాదని తెలియజేస్తుంది. ఆయన యొక్క రూపముని ఈ భౌతికమైన కళ్ళతో మనం చూడలేము, మానసికమైన కల్పనతో మనం దర్శించలేము అని తెలియజేస్తుంది. కేవలము దివ్యమైన భక్తియుత సేవ ద్వారానే మనిషి భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది చాలా ముఖ్యమైనది. భక్తులు మనం ఉన్నాం కాబట్టి మనకి ఏదైతే సేవ ఇవ్వబడిందో అది సేవ ముఖ్యంగా ఈ శరీరాన్ని దేహాన్ని పోషించడానికి కొన్ని కర్తవ్యాలు కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా మన యొక్క ఆత్మ ఏదైతే మనమో దానికి పురోగమించడానికి కూడా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. అది ముఖ్యమైనది భక్తియుతమైన సేవ, అంటే ప్రేమతో కూడుకున్న భగవంతుని సేవ. ఇందులో ప్రేమ ప్రీతి అనేది ఉంది. దాని ద్వారానే భగవంతుని దర్శించగలము. మన మానసిక కల్పన ద్వారా ఇంకే పద్ధతి ద్వారా మనం చూడలేమని తెలియజేయబడుతుంది. భౌతికమైన ఈ కళ్ళతో మనం చూడలేము. అందుకోసం మనం చేస్తున్న కార్యకలాపాలు భక్తి. భగవంతుడికి చెప్పనుబోగా చేసామంటే అందులో ప్రేమ అనేది మనకి ఉండాలి. భగవంతుడికి మనం చేస్తున్నామనే భావనతో ఉండాలి. అది భగవంతునికి చెందేది అనమాట, భగవంతుడిని స్వీకరించేది. అందరినీ భావగ్రాహే జనార్దన, మీరు చేస్తున్నది భావంతో లేకున్నా ఆయన గ్రహిస్తున్నాడు.
కానీ ఎవరైతే భావం ఎంత పరిమాణంలో పెడుతున్నారో వాళ్ళకి అదే పరిమాణంతో వాళ్ళకి ఈ కృష్ణ ప్రేమని అందిస్తున్నాడు. ఆ ప్రేమ తెలుసుకోగలం, భగవంతుని యొక్క ప్రేమని అందిస్తున్నాడు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ఈ ముఖ్యంగా మనకి భౌతికమైన ఈ లోకాల్లో ఉన్న వాళ్ళకి సూర్యుడు ఒక అగ్నిగోళంగా కనిపించవచ్చు, కానీ దేవతా లోకాల్లో ఉన్నవాడు ఆయన ఒక అంటే ఒక రూపం కలిగిన వాడు, ఆయన ఒక దేవత అని చూడగలరు. ఎందుకంటే అక్కడ ఉన్న దేవతలకి వాళ్ళ యొక్క శరీర యొక్క రూపకల్పన ఆ విధంగా జరిగిందనమాట. ఆ విధంగా కళ్ళు ఉంటే వాళ్ళు ఆ విధంగా దర్శించగలరు. మనకి ఇవ్వబడిన భౌతికమైన చక్షులతో చూడలేము ఇవన్నీ. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే అదే విధంగా భగవంతుని దర్శించాలంటే మనిషికి భక్తిమయ చక్షువులు కావాలి. దివ్య నామోచ్చారణ చేయకుండా ప్రయోగాత్మైన శాస్త్రీయమైన తలంపులు పద్ధతులను కల్పన చేయడానికి అలవాటు పడిన వాడికి దేవదేవులను చేరలేడు. అందుకోసం ఇక్కడ ముఖ్యంగా దివ్య నామోచ్చారణ, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం. అది చాలా నామోచ్చారణ, మనం నామం జపం చేసేటప్పుడు, కీర్తన చేసేటప్పుడు ఆయన నామ ఉచ్చారణ ద్వారా మనం భగవంతుని చూసే యోగ్యత మనకి కళ్ళుకు లభిస్తాయి. అందువలన మనం చెవుల ద్వారా ఆ శబ్దాన్ని వింటాం, దాని ద్వారా మనకి కళ్ళుకి భగవంతుడి యొక్క రూపాన్ని చూసే అధికారం ఇవ్వబడుతుంది, ఆ యోగ్యత ఇవ్వబడుతుంది. జ్ఞానయోగ మార్గే తారే భజే ఏ సభ, బ్రహ్మ ఆత్మ రూపే తారే కరే అనుభవ. జ్ఞానయోగ మార్గాలలో చరించేవారు అతనిని నిరాకార బ్రహ్మముగను హృదయస్థ పరమాత్మమునిగను అనుభూతమనర్చుకొనినందున కేవలము అతనినే భజించిన వారు అవుతారు. అంటే ఎవరైతే జ్ఞాన ద్వారా చేస్తున్నారో, లేకపోతే నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేరు. కొంతమంది పరమాత్మగాను నిరాకార బ్రహ్మంగానే తెలుసుకుంటారని తెలియజేయబడుతుంది. ఇప్పుడు 27వ శ్లోకంలో దాన్ని తెలియజేస్తున్నారు. ఉపాసనా భేదే జాని ఈశ్వర మహిమ అత ఏవ సూర్యతార దియేత ఉపమా. అంటే ఇక్కడ సూర్యుడి యొక్క ఉపమానం ఏదైతే ఇవ్వబడిందో దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటంట, ఈ విధంగా సూర్యుని ఉపమానము వివరించినట్లు ఉపాసనా భేదము ద్వారా మనిషి భగవన్ మహిమలను తెలుసుకుంటాడు. అంటే వీళ్ళందరూ ఉపాసకులే, కానీ వేరే వేరే, ఒకరు జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నాడు, ఒక ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నాడు, ఒక కర్మ మార్గాన్ని. అంటే కర్మం అనేది యోగం, కర్మయోగం అన్నప్పుడు వాడి యొక్క యోగం ఉంది కాబట్టి జ్ఞాన యోగం లేకపోతే ధ్యాన యోగం. కానీ భక్తి యోగం అనేది దాని తలకు శాతం ఇందులో తక్కువ. అంటే వీళ్ళందరూ విష్ణువుకి సంబంధించింది, కృష్ణుడికి సంబంధించింది చేస్తున్నారు. యోగం ఎప్పుడైతే దీనికి జోడిస్తున్నామో, ఒక్క జ్ఞాన మార్గంలో వెళ్ళాడు. జ్ఞాన యోగం అన్నప్పుడు వాడు జ్ఞానాన్ని భగవంతుని తెలుసుకోవడానికి వినియోగిస్తున్నాడు, కానీ కొంతవరకే చేరగలడు. ధ్యానం ద్వారా భగవంతుని కొంతవరకు చేరగలడు. ఆ విధంగా అన్నమాట. సేయి నారాయణ కృష్ణేర స్వరూపాభేద ఏకై విగ్రహ కింతు అకార విభేద. నారాయణుడు శ్రీకృష్ణుడు ఒకే భగవంతుడు, వారిది ఒకే విగ్రహమైనప్పటికీ ఆకార భేదము ఉన్నది. నారాయణుడు శ్రీకృష్ణుడు ఒక్కడే, కానీ ఆకారంలో భేదం ఉందంటే ఆ భేదం ఏంటో తెలియజేస్తున్నారు. ఇహో తద్విభుజ తిహో ధరే చారే హాత ఈహో వేణో ధరే తీహో చక్రాధిక సాధ. ఈ దేవదేవుడు శ్రీకృష్ణుడు ద్విభుజధారి అయి వేణువును ధరిస్తాడు. ఇక అతడు నారాయణుడు అంటే ఏంటి, శంఖచక్ర గదా పద్మములతో చతుర్భుజధారై ఉంటాడు. అంటే ఒక్కడే అయినప్పటికీ వాళ్ళ యొక్క రూపంలో భేదం అన్నది ఉందనేది తెలియజేస్తున్నాడు. తర్వాత ఇక్కడ శ్రీమద్ భాగవతం 10వ స్కందం నుంచి శ్లోకం వివరిస్తున్నారు. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మా స్వదేశాఖిలలోకసాక్షి నారాయణోంఘం సర్వభూజలాయనాత్ తచ్చాపి సత్యం న తథైవ మాయా. దేవదేవ, సకల సృష్టికి నీవే ద్రష్టవు, నిజానికి ఎల్లరకు నీవే ప్రియాతి ప్రియమైన ప్రాణానివి.
కనుక నీవు నా తండ్రి అయిన నారాయణుడివి కావా. నర నుండి ఉత్పన్నమైనట్టి జలమే ఆవాసముగా కలిగినవాడు నారాయణుడు. ఆ నారాయణుడు నీ అంశయే. నీ అంశలన్నీయు దివ్యములు పూర్ణములు, అవి మాయారచితములు కావు అని శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ద్వారా తెలియజేయబడుతుంది. ఏంటంటే నారాయణ అంటే ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టిని భగవంతుడు ప్రకటన చేయాలనుకుంటాడో, ఈ బ్రహ్మాండాన్ని ఆయన యొక్క రోమకూపాల నుంచి వస్తాయో, మహావిష్ణువు యొక్క రోమకూపాల నుంచి, ఆ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఆయన గర్భోదక్షాయి విష్ణువై అందులోకి ప్రవేశించి ఆ బ్రహ్మాండాన్ని, అంటే పూర్తి బ్రహ్మాండాన్ని సగం వరకు ఆయన యొక్క శ్వేతజలంతో నింపుతాడు. దాని మీదే మరలా అనంతశేషుని యొక్క శయనం మీద శయనిస్తాడు. కాబట్టి నారాయణ, అంటే ఆ జలమనే ఆశ్రయంగా తీసుకున్నవాడు కాబట్టి నారాయణ. దీని తాలూకు ఒక అర్థం. నారాయణుడికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు, నారాయణ. శిశువత్స హరి బ్రహ్మ కరి అపరాధ క్షమాయితే మాగ్రేన ప్రసాద. గోపాలురను గోవత్సలను అపహరించి కృష్ణుని పట్ల అపరాధము చేసిన తరువాత బ్రహ్మదేవుడు తాను చేసిన అపరాధానికి క్షమార్పణ వేడి ఆ దేవదేవుని కృపకై అర్థించాడు. ఇది శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఎప్పుడైతే గోపాలురని గోవత్సలని ఆయన అపహరించి అక్కడ దాస్తాడో కృష్ణుని తెలుసుకోవడానికి, ఈయనే భగవంతుడు అని తెలుసుకోవడానికి, తర్వాత అపరాధం చేశాడు ఆయన. తర్వాత ఆయన అపరాధానికి క్షమాపణ వేడుకోవడానికి భగవంతుడిని ప్రార్థించాడు. తొమార నాభి పద్మ హైతే అమార జన్మోదయ, ఇక్కడ బ్రహ్మ ప్రార్థిస్తున్నాడు. అది బంగాలీలో తెలియజేస్తున్నారు. తుమి పితామహ ఆమె తోమార తనయ, నీ నాభి కమలంలోనే నేను జన్మించాను కనుక నీవే నా తల్లివి తండ్రివి, నేను నీ తనయుడునని బ్రహ్మ ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే గర్భోదక్షాయి విష్ణువు ఏదైతే గర్భోసాగరంలో శయనించారో, ఆయన నాభి నుంచి ఏదైతే కమలం వచ్చిందో ఆ కమలంలో ప్రకటమైన మొదటి జీవి బ్రహ్మ. ఈ భౌతికమైన ఈ 14 లోకాల యొక్క మొదటి జీవి బ్రహ్మ. ఆయన ఈ సృష్టికి మూలకారకుడు. ఆయనకి ఆ సృష్టించడానికి ఇచ్చే శక్తి శ్రీకృష్ణుడి ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ బ్రహ్మ నువ్వే తండ్రి, నువ్వే తల్లి, నీ తనయుడునని ఇక్కడ తెలియజేస్తున్నారు. పితామాత బాలకేర నాలయ అపరాధ క్షమ మోరే కరహ ప్రసాద. ఇంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏంటంటే పిల్లలు చేసిన తప్పులను తల్లిదండ్రులు గంభీరంగా తీసుకోరు, అందుకే నేను నిన్ను క్షమార్పణ వేడి నీ కృపను వేడుకుంటున్నానని బ్రహ్మ తెలియజేస్తున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు చేసే తప్పులను క్షమిస్తారు, వాళ్ళు అపరాధం తీసుకోరు. అదేవిధంగా బ్రహ్మ ఎప్పుడైతే ఈ విధంగా అపరాధం చేశాడో శ్రీకృష్ణుని ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే, నేను నీ పుత్రుడిని, తండ్రి ఎప్పుడు అపరాధాలను తీసుకోడు పుత్రుల యొక్క, అందువలన ఆ విధంగా క్షమా భిక్ష కోరుతున్నాడు అనమాట. కృష్ణ కహేన బ్రహ్మ తుమార పితా నారాయణ అమీ గోప తుమి కైచే అమార నందన. ఇప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా చెలోక్తి విసురుతున్నాడు అనమాట. ఏమనంటే, ఓ బ్రహ్మదేవ, నీ తండ్రి నారాయణుడు, నేను గోపబాలుడను, నీవు నా తనయుడు అని ఎలా అవుతావు అని శ్రీకృష్ణుడు అన్నాడు. చూడండి, ఇక్కడ భగవంతుడు కూడా యుక్తితో, నువ్వు యుక్తితో ఉపయోగిస్తున్నావు, నేను కూడా యుక్తి ఉపయోగిస్తున్నాను. నువ్వు నారాయణుడి యొక్క నాభి నుంచి వచ్చావు, గర్భోదక్షాయి విష్ణువు. నేను గోపబాలుడిని, నేను గోవుల్ని అంటే గోపాలుడిని, ఎలా నువ్వు నా తనయుడు అవుతావు? ప్రకృత్య సృష్టేయుత జీవరూప తహార ఏ ఆత్మ తుమి మూలస్వరూప. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలోని జీవులందరూ తుట్టతుదకు నీ నుండి జన్మించినట్టిన వారే, ఎందుకంటే వారందరికీ నీవే పరమాత్ముడు. మళ్ళా బ్రహ్మ తెలియజేస్తున్నారు, ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల జీవులందరూ నీ నుండి పుట్టిన వారే. దీని నుంచి ఒక అద్భుతమైనది వస్తుంది. అంటే ఇది మహాభారతంలో
ఏవైతే 18 పర్వాలు ఉన్నాయో అందులో 14వ పర్వం అనేది అశ్వమేధ పర్వం. అయితే మనకి ఇప్పుడు మహాభారతం ఏదైతే 18 ఉన్నాయో అది వ్యాసదేవుని యొక్క ఒక శిష్యుని యొక్క ముఖ్యమైన ఇది. వ్యాసదేవునికి శిష్యుల్లో జమిని ఏదైతే ఇచ్చారో అది జమిని మహాభారతం తెలియజేస్తుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం మనకి 14వ పర్వమే ఉంది. ఆయన ఇదంతా కృష్ణ భావనతో కృష్ణ చైతన్యంతో ఇచ్చారు. అది మనం చదివితే ఏదైతే 14వ ఇది ఉందో అశ్వమేధ పర్వం 14వ పర్వం అందులో అద్భుతంగా వస్తుంది. ఒకటి ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు ఆయన అక్కడ విందుని ఆరగిస్తుంటారు. అప్పుడు భీముడు వస్తాడనమాట. భీముడు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని ద్వారపాలకు తెలియజేస్తాడు. భీముడు బయట ఉంటాడు. అప్పుడు భగవంతుడు ఇక్కడ కూడా యుక్తితో అంటాడు, ఆ పెద్ద కడుపువాడు వచ్చాడా అని అడుగుతాడు. అక్కడ భీముడు అంటే పెద్ద ఉదరం కలిగినాడు అని ఆ ద్వారపాలకులతో పెద్ద ఉదరంతో ఉన్నవాడు వచ్చాడు, అక్కడ పెద్ద కడుపు ఉన్నవాడు పెద్దవాడు. అప్పుడు భీముడు కూడా ఎలా అన్నాడు అనేది అక్కడ జమిని అని చెప్తాడు. అసలైన పెద్ద కడుపువాడు ఎవరు అసలుకి అంటే అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీ ఉదరంలో ఇన్ని లోకాలు ఉన్నాయి, మొత్తం ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి నీ ఉదరంలో. ఎందుకంటే ఆయన ఉదరం చూసి ఎప్పుడైతే అక్కడ ఆయన నోరు తెరిచాడో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. అసలైన పెద్ద కడుపుగాడు ఎవరు? శ్రీకృష్ణుడు అని అక్కడ ఆయన ఉపయోగిస్తాడు అన్నమాట భీముడు కూడా. నారా శబ్ద కహే సర్వజీవేర నిచయ ఆయన శబ్దతే కహే తాహర ఆశ్రయ. నార అనే పదము సకల జీవ సమూహాన్ని సూచిస్తుంది కాగా ఆయన నారాయణలో ఆయన అనే పదము వాటన్నిటి ఆశ్రయాన్ని సూచిస్తుంది. ఇంకొక రూపంలో ఇక్కడ నారాయణి అనే పదానికి ఉపయోగిస్తున్నాడు. నార ఆయన అంటే నార అంటే సకల జీవ సమూహాన్ని వాటన్నిటికీ ఆశ్రయము ఆయన యొక్క ఉదరం అన్నమాట నారాయణ. ఎందుకంటే చూడండి, ఈ ఏదైతే ఈ నాభి నుంచి కమలం వచ్చిందో దాంట్లో బ్రహ్మ మీద ఉన్న ఉన్నత లోకం దాని నాళం ఏదైతే ఉందో ఈ పద్మం యొక్క నాళం, ఇందులో 14 లోకాలు ఉన్నాయంటే ఇవన్నీ ఆయన నాభి నుంచి వచ్చినవే. అత ఏవ తుమీహవో మూల నారాయణ ఏక హేతుషున ద్వితీయ కారణ. అందుకే నీవు మూల నారాయణుడు. ఇది ఒక కారణము. ఇక రెండవ కారణాన్ని చెబుతాను విను. ఇది ఒక కారణం తెలియజేస్తున్నారు ఇక్కడ. జీవేర ఈశ్వర పురుషాది అవతార తాహ సభాహైతే తోమార ఐశ్వర్య అపార. జీవులకు ప్రత్యక్ష ఈశ్వరులు పురుషావతారములు, కానీ నీ ఐశ్వర్యము శక్తి వారి శక్తి ఐశ్వర్యాలకు అపారమైనవి. అంటే ఇక్కడ పురుషావతారాలు జీవులకు ముఖ్యంగా ప్రత్యక్ష ఈశ్వరులుగా తెలియజేయబడ్డాయి అని తెలియజేయబడుతుంది ఇక్కడ. అతయేవ అధీశ్వర తుమి సర్వపిత తొమారా శక్తి తే తారా జగత్ రక్షిత. కనుక నీవే అధీశ్వరుడువు, ఎల్లరకు ఆదిపితవు. నీ శక్తి చేతనే వారు జగత్ రక్షకులై ఉన్నారు. ఎవరంట? పురుషావతారాలు ఏవైతే ఉన్నాయో 3 పురుషావతారాలు, ఆ 3 పురుషావతారాలుకి పితవి నువ్వే, శ్రీకృష్ణుడివే అని తెలియజేస్తున్నారు. అంటే గర్భోదాక్షాయ విష్ణువు కానీ, కారణోదాక్షాయ విష్ణువు కానీ, క్షీరోదాక్షాయ విష్ణువు అయినా ఇవి పురుషావతారాలు. వీటికి కూడా మూలం శ్రీకృష్ణుడు అనమాట. నారేర ఆయన యాతే కరాహ పాలన అత ఏవ హవో తుమి మూల నారాయణ. సకల జీవులకు ఆశ్రయమైనట్టి వారిని నీవు రక్షిస్తావు, కనుక నీవే మూలనారాయణుడు. తృతీయ కారణ శున శ్రీ భగవాన్ అనంత బ్రహ్మాండ భ్రము బహు వైకుంఠాదిధామ. ప్రభు భగవంత ఇక నేను చెప్పే 3వ కారణాన్ని విను. అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు, అంతు చిక్కని వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఇతే యత జీవతార
త్రైకాలిక కర్మ తాహదేక సాక్షి తుమి జాన సభ మర్మ. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు రెండింటిలోనూ జీవులందరి భూత భవిష్యత్ వర్తమాన కర్మలనన్నింటినీ నీవు చూస్తావు. అట్టి కర్మలన్నింటికీ నీవు సాక్షివి కనుక నీవు సమస్త మర్మాన్ని ఎరిగి ఉంటావు. అంటే భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులందరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తాము అన్ని జన్మల్లో మనం చేసిన కర్మలన్నింటినీ తెలుసుకునేవాడు. దాని తలకు అకౌంట్ మెయింటైన్ చేసేవాడు. అదే కాకుండా మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, మనం ఎంత సమర్పించగలుగుతున్నాం ఈ జీవితంలో అంత తెలిసినవాడు. త్వమారా దర్శనే సర్వ జగతేర స్థితి తుమి నా దేకి లేకరో నాహి స్థితి గతి. నీవు విశ్వములన్నింటినీ వీక్షిస్తావు కనుకనే అవి స్థితిని కలిగి ఉన్నాయి. నీ దృష్టి సోకకపోతే వాటికి మునికిని గాని స్థితిగతులు గాని ఉండవు. ఆయన ఏదైతే దృష్టి సవరిస్తున్నాడో దానివల్ల ఇవన్నీ పోషించబడుతున్నాయి. అవి దృష్టి సారించకపోతే ఇవన్నీ నిశ్చలమైపోతున్నాయని చెప్తున్నారు. నారేరాయణ యాతే ఖర దర్శన తాహ తేహో హవో తుమి మూల నారాయణ. సకల జీవుల చలనములను నీవు వీక్షిస్తావు. ఈ కారణము చే కూడా నీవు మూల నారాయణుడయ్యావు. కృష్ణ కహేన బ్రహ్మ తుమారనా ఋషి వచన జీవ హృది జలే వైసే సేయి నారాయణ. బ్రహ్మదేవ, నీవేమి చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సకల జీవుల హృదయాలలో ఆసీనుడై ఉన్నవాడు, కారణ జలాలలో శయనించి ఉన్నవాడే నారాయణుడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే ఇక్కడంతా బ్రహ్మకి భగవంతుడు శ్రీకృష్ణుడికి మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నారాయణుడు, శ్రీకృష్ణుడు, బ్రహ్మ. ब्रह्म कहे जले जीवे ये नारायण से सब तुम्हारा अंश ये सत्य वचन. నీవు పలికినది సత్యమే. జలములోనూ జీవుల హృదయములోనూ వసించే ఆ నారాయణుడు నీ అంశయే అని బ్రహ్మదేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇప్పుడు స్పష్ట చేస్తున్నాడు శ్రీకృష్ణుడికి, నీ యొక్క అంశమే వాళ్ళు నారాయణుడు. కారణాబ్ది గర్భోదాక్షాయి క్షీరోదాక్షాయి సాయి మాయా ద్వారే సృష్టి కరే తబే సభ మాయి. కారణోదాక్షాయి, గర్భోదాక్షాయి, క్షీరోదాక్షాయి అనే నారాయణ రూపాలు ప్రకృతి సంపర్కములో సృష్టి కార్యమును చేస్తాయి. ఈ రకముగా వారు మాయతో సంబంధము కలిగి ఉన్నారు. అంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ పురుషావతారాలు ఈ మాయతో సంపర్కం కలిగి ఉన్నాయి. సేయితిన జలాశయీ సర్వ అంతర్యామి బ్రహ్మాండ వృందేర ఆత్మ ఏ పురుషనామి. జలమునందు శయనించే ఈ ముగ్గురు విష్ణువులు సమస్తానికి అంతర్యామి అయ్యున్నారు. విశ్వ సమూహానికి ఆత్మయే తొలి పురుషుడు. అంటే వీళ్ళందరూ జలం మీద శయనించే వాళ్ళే, నారాయణుళ్ళే అందరూ. చూడండి, ఒకరు గర్భోదాక్షాయి సాగరంలో ఉంటున్నారు, ఒకరు కారణోదాక్షాయి సాగరంలో ఉంటున్నారు. ఆయన్నే మహావిష్ణువు కారణోదాక్షాయి అంటారు. ఇంకోళ్ళు క్షీర సాగరంలోనే శయనించే ఉంటున్నారు. అక్కడి నుంచి మొత్తం సృష్టి స్థితి లయ అన్నీ చేస్తున్నారు. హిరణ్య గర్భేర ఆత్మ గర్భోదాక్షాయి వృష్టి జీవ అంతర్యామి క్షీరోదాక్షాయి క్షీరోదకషాయి. గర్భోదాక్షాయి విష్ణువే జీవ సమూహానికి పరమాత్ముడు. క్షీరోదాక్షాయి విష్ణువు వ్యక్తిగత జీవునికి పరమాత్ముడు. గర్భోదాక్షాయి విష్ణువే జీవ సమూహానికి పరమాత్ముడు. క్షీరోదాక్షాయి విష్ణువు వ్యక్తిగత జీవునికి పరమాత్ముడు. ఇందులో తేడా తెలియజేస్తున్నారు. సర్వ సమూహానికి పరమాత్ముడు గర్భోదాక్షాయి విష్ణువు. కానీ
ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఏదైతే ఉందో ఆయన ఎవరి యొక్క క్షీరోదాక్ష యొక్క అంశం. ఏ సవార దర్శనేతే ఆచే మాయా గంధ తురియ కృష్ణేర నాహి మాయార సంబంధ. ఈ పురుషావతారాలు మాయతో సంబంధము కలిగి ఉన్నట్లుగా బాహ్యానికి మనం కనిపిస్తుంది, కానీ వీరికి అతీతముగా తురియ స్థితిలో ఉన్నట్టి శ్రీకృష్ణునికి మాయతో ఎటువంటి సంబంధం లేదు. విరాడ్ హిరణ్య గర్భశ్చ కారణం. ఇక్కడ శ్లోకం వర్ణిస్తున్నారు, ఇది 11వ స్కందంలో ఉన్నది. విరాడ్ హిరణ్య గర్భశ్చ కారణం చేత్యుసాదయ ఈశస్య యంత్రి బిరిహీనం తురీయం తత్ప్రచక్షతే. భౌతిక జగత్తులో భగవంతుడు విరాడ్ రూపునిగా, హిరణ్య గర్భునిగా, కారణ రూపునిగా ప్రత్యేకమైన ఉపాధులతో చెప్పబడతాడు. కానీ ఈ 3 ఉపాధులకు అతీతముగా దేవదేవుడు తురీయునిగా చెప్పబడినాడు. అంటే భౌతిక జగత్తులో భగవంతుడిని విరాట్ రూపంగా, హిరణ్య గర్భునిగా, కారణ రూపంగా చూడొచ్చు. కానీ ఈ 3 ఉపాధులకు ఉపాధులుగా దేవదేవుడు యొక్క శ్రీకృష్ణుడి యొక్క స్థితి ఉందని తెలియజేస్తుంది. యద్యపి తీనేర మాయా లయా వ్యవహార తదాపి తత్స్పర్శ నాహి సబే మాయాపార. ఈ 3 భగవద్రూపాలు నేరుగా మాయతో వ్యవహారం చేసినప్పటికీ వారిలో ఎవ్వరినీ అది అంటదు. వారందరూ మాయకి పరమైన వాళ్ళు. ఇదొకటి ముఖ్యమైన తెలుసుకోవచ్చు. అంటే 3 మాయతో సంబంధం కలిగి ఉన్న వాటికి లోని కాని వాళ్ళు, మాయకి లోని కాని వాళ్ళు, ఇవి కూడా దివ్యమైనవే అని తెలియజేస్తున్నారు. ఏతదీశన మీశస్య ప్రకృతిస్థోపి తద్గుణై నా యజ్యతే సదాత్మస్థైరర్థ బుద్ధి స్తదాశ్రయ. ఇది భాగవతం 11వ స్కందంలో తెలియదు. భగవంతుని విభూతి ఏమిటంటే ప్రకృతి యందు స్థితుడై ఉన్నప్పటికీ అతడెన్నటను ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. అదేవిధంగా అతనికి శరాగతులై తమ బుద్ధిని అతని ఎందే స్థిరపరిచిన వారు కూడా ప్రకృతి గుణములచే ప్రభావితులు కారు. మనం ఇప్పుడు ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభావితం అవుతున్నాం ఈ భౌతికమైన మాయ ద్వారా. దీనిలో మనం ఇంకా శరణాగతి మనం పెంచామంటే భగవంతుడి పట్ల మనం కూడా ఈ త్రిగుణాతీతం అయిపోతాం, ఈ 3 గుణాలకి అతీతంగా అయిపోతాం. సేయితిన జనేర తుమి పరమాశ్రయ తుమి మూల నారాయణ ఇత్తేకి సంశయ. ఈ 3 అంశాలకు నీవే చరమాశ్రయము, ఈ విధముగా నీవే మూలనారాయణుడు అనడములో కించితైనా సందేహము లేదు. సేతి నేరాంశి పరవ్యోమ నారాయణ తేహ తొమర విలాస తుమి మూల నారాయణ. ఈ 3 రూపాలకు పరవ్యోమము నందలి నారాయణుడే మూలము. ఆ నారాయణుడు నీ విలాస రూపము కనుక నీవే మూలనారాయణుడు. అంటే 3 ఏవైతే పురుషావతారాలు దానికి మూలం నారాయణుడు, వాళ్ళందరికీ నువ్వే పరమ మూల నారాయణుడు అని తెలియజేస్తున్నావు. కనుక బ్రహ్మదేవుని అతయేవ బ్రహ్మవాక్యే పరవ్యోమ నారాయణ తేహో కృష్ణేర విలాస ఏయి తత్వ వివరణ. కనుక బ్రహ్మదేవుని ప్రామాణిక వాక్యమును బట్టి ఆధ్యాత్మిక జగత్తులోని అధిష్టాన దైవతమైన నారాయణుడు శ్రీకృష్ణుని విలాస రూపమే అయ్యున్నాడు. ఇప్పుడు ఇది నిష్కర్షగా నిరూపితమైనది. అంటే నారాయణుడు శ్రీకృష్ణుని యొక్క విలాస రూపము, ఆయన యొక్క విస్తారము అని తెలియజేసుకోవడానికి ఇదంతా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తత్వపరంగా వర్ణిస్తున్నారు. దాన్ని శ్రీల ప్రభుపాదులు వర్ణిస్తున్నారు ఆయన భాష్యాల్లో. ఏ శ్లోక తత్వలక్షణ భాగవత సార పరిభాష రూపే ఈహర సర్వత్రాధికార. ఈ శ్లోకములో సూచించబడిన సత్యమే శ్రీమద్భాగవత సారము. ఈ నిష్కర్షయే పర్యాయ పదాల ద్వారా సర్వత్రా అన్వయిస్తుంది. ఇది భాగవత సారం. బ్రహ్మాత్మ భగవాన్ కృష్ణేర విహార
ఏ అర్ధ నాహి జానా మూర్ఖ అర్ధ కరేయారా. బ్రహ్మము పరమాత్ముడు భగవంతుడు అనే తత్వాలు శ్రీకృష్ణుని రూపాలే అని ఎరుగక మూర్ఖులైన పండితులు నానా విధములైన కల్పనలు చేస్తారు. ఈ జ్ఞానానికి రావడానికి మనం ఎన్నో జన్మలు ఎత్తి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే తత్వదర్శులు అనుకుంటున్నారో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదో, భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవట్లేదు, వాళ్ళకి ఇంకెన్నో జన్మలు పట్టొచ్చేమో. అందుకోసమే భగవంతుడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. అంటే ఈ వాసుదేవుడైన శ్రీకృష్ణుడు ఒక నిజమైన రూపము కలిగిన వాడు, సహకార రూపం కలిగిన వాడు. ఈ స్థితికి రావాలంటే ఎన్నో జన్మలు పడతాయి. ఎవరిలో వాస్తవికమైన జ్ఞానం ప్రకటమవుతుందో భగవంతుడిని ఈ విధంగా ఆ రూపంలో పూజిస్తాడు. అవతారి నారాయణ కృష్ణావతార తేహ చతుర్భుజ ఇహ మనుష్యాకార. నారాయణుడు చతుర్భుజుడు కాగా శ్రీకృష్ణుడి మానవుని వలె గోచరించిన కారణముగా నారాయణుడే ఆదిదేవుడని, శ్రీకృష్ణుడు కేవలం అవతారమని వారు అంటారు. ఈ భౌతికమైన ప్రజలు ఈ విధంగా అంటారు, శ్రీకృష్ణుడు ఆయన అవతారం అని. చాలా మందిలో ఇది ప్రతిదీ. అంటే దశావతారంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన స్వయంగా వచ్చాడు ఆ అవతారంలో, కానీ వీటన్నిటికీ మూలం ఆయనే అని తెలియదు, శ్రీకృష్ణుడే. ఏయిమతే నానా రూప కరే పూర్వపక్ష తహరే నిర్జితే భాగవత పద్యదక్ష. ఈ ప్రకారముగా వారి వాదములు నానా రూపాలలో గోచరించినను శ్రీమద్భాగవత శ్లోకాలు వాటినన్నిటినీ దక్షతో త్రోసిపుచ్చుతున్నాయి. ఎందుకంటే భాగవతం వరకు ఎప్పుడు వరకు వాడు రాడు, భాగవత జ్ఞానాన్ని ఎప్పుడు వరకు తెలుసుకోడు, భాగవతాన్ని ఎప్పుడు వరకు వాడు పఠనం కావించడు, అంతవరకు భగవంతుడి యొక్క వాస్తవికమైన రూపం వాడికి తెలుసుకోలేడు. మరలా ఇది తెలియజేస్తున్నారు భాగవతం మళ్ళా శ్లోకం. వదంతి తత్విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. సునభాయి ఏ శ్లోకకరః విచార ఏక ముఖ్యతత్వ తీనతహర ప్రచార. సోదరులారా, దయచేసి ఈ శ్లోక వివరణను విని దీని అర్థాన్ని గమనించండి. ఒక్క ముఖ్యతత్వమే 3 విభిన్న రూపాలలో తెలియజేయబడుతున్నది. అద్వయ జ్ఞాన తత్వవస్తు కృష్ణేర స్వరూప బ్రహ్మ ఆత్మ భగవాన్ తీన తారరూప. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అద్వయ పరతత్వము, చరమ సత్యము, అతడే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనే 3 రూపాలలో ప్రకటమవుతాడు. ఏ శ్లోకేర అర్ధే తుమే హైల నిర్వచన ఆర ఏకశున భగవతేరవచన. ఈ శ్లోకార్థము నీవు వాదన చేయకుండా ఆపుతుంది. ఇప్పుడు ఇక శ్రీమద్భాగవతంలోని వేరొక శ్లోకాన్ని విను. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. ఈ భగవదవతారాలు అన్నీ పురుషావతారాలు, అంశాలు లేదా కళలు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. జగత్తు ఇంద్ర వైరులచే కల్లోలితమైనప్పుడు ప్రతి యుగములో అతడు వివిధ రూపాల్లో లోకాన్ని రక్షిస్తాడు. అంటే దీని ముందు 24 వివిధ అవతారాలను వర్ణిస్తూ వ్యాసదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మీకు వివరించినవన్నీ ఆయన యొక్క కళ అంశ అవతారాలే, కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు మాత్రం కృష్ణుడే అని వర్ణిస్తున్నాడు. అందుకోసమే ఎన్నో విష్ణు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, విష్ణు భక్తి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకి భాగవతం అనేది కొంతమందికి కొంచెం దూరంగా ఉంచబడింది. భాగవతం వాళ్ళు చదవంది అంటే వాళ్ళ యొక్క ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆచార్యుల ద్వారానే వాళ్ళకి దూరం ఇవ్వబడింది. మనకి గౌడీయ పరంపరలో వచ్చాం కాబట్టి మనకి ఈ భాగవతం అనేది ప్రధాన గ్రంథంగా, ఇందులోనే మనం శ్రీకృష్ణుడిని పరమ పురుషుడిగా మనం తెలుసుకోగలం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకం ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క వైరి శత్రువుల ద్వారా ఈ లోకం పీడింపబడద్దో ఆయనే వివిధ రూపాల్లో అవతరిస్తాడని తెలియజేయబడుతుంది. సభ అవతారేర కరి సామాన్య లక్షణ తార మధ్య కృష్ణ చంద్రేర కరిర గణన. శ్రీమద్భాగవతం అన్ని అవతారాల లక్షణాలను, కర్మలను వర్ణిస్తూ వాటి మధ్య శ్రీకృష్ణుని గురించి చెప్పినది. తబే సూత గోసాయి మనే పాయియా భడ భయ
యార ఏ లక్షణ తాహ కరిల నిశ్చయ. ఇది సూత గోస్వామికి గొప్ప భయాన్ని కలిగించింది. అందుకే ఆయన ప్రతి అవతారాన్ని దాని విశేష లక్షణములచే వేరుపరిచారు. అంటే ఇది సూత గోస్వామికి కొంచెం భయాన్ని కలిగించింది, అందుకోసం ప్రతి అవతారాన్ని దాని విశేష లక్షణాలతో వేరుపరిచారు. అవతార సభ పురుషేర కళాంశ స్వయం భగవాన్ కృష్ణ సర్వ అవతాంశ. అవతారములన్నీ పురుషావతారముల అంశలు లేదా కళలు, కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు, అతడే సర్వావతారాలకు మూలమైన దేవుడు. అని దీని గురించి ఏంటంటే, ఒక దీపంతో ఎన్నో దీపాలను వెలిగించవచ్చు, ఈ మందిరంలో ఉన్న దీపాలను వెలిగించవచ్చు, అన్ని దీపాల్లాగే ఉండొచ్చు, కానీ ఏదైతే దీపం ముందు వెలిగించామో ఆ దీపం వేరు, అది శ్రీకృష్ణుడిగా తెలియజేయబడింది. అన్ని అవతారాలు చూస్తే ఒకే విధంగా ఉండొచ్చు, రూపాలు వేరైనా దానికి పరమైనది శ్రీకృష్ణుడు అన్నమాట. పూర్వపక్షే కహే తొమారా బాలత వ్యాఖ్యాన పరవ్యోమ నారాయణ స్వయం భగవాన్. ఇది నీ వివరణము, కానీ నిజానికి పరవ్యోమ స్థితుడైన నారాయణుడే భగవానుడు అని ప్రత్యర్థి పలుకవచ్చును. అంటే ఇక్కడ పూర్వపక్షం తెలియజేస్తుంది. ఎవరైతే దీనికి ఛాలెంజ్ అంటే సవాల్ ఇస్తారో వాళ్ళకి పూర్వపక్షం తెలియజేయబడి. తేహాసి కృష్ణ రూపే కరేనావతార ఏ అర్ధ శ్లోకే దేకి కీ ఆర విచార. అతడే శ్రీకృష్ణునిగా అవతరిస్తాడు, నేను దర్శించినట్లుగా ఇదే ఈ శ్లోకానికి అర్థం, దీనికి మరింత విచారణ అవసరం లేదు. తారే కహే కేనేకర కుతర్కానుమాన శాస్త్ర విరుద్ధార్థ కబునాహయ ప్రమాణ. ఎందుకు నీవు ఇటువంటి కుతర్కము చేస్తున్నావు? వ్యాఖ్యానము శాస్త్రార్థాన్నే నిరోధిస్తే అది ప్రమాణముగా గ్రహింపబడదు. అటువంటి భ్రమిత వ్యాఖ్యతకు మనము సమాధానము చెప్పవచ్చును. అంటే ఏ విధంగా శ్రీకృష్ణుడే పరమ అన్ని అవతారాలకి మూలంగా అది తెలియజేయడానికి ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అన్ని విధాలుగా మనకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనువాదాం అనుక్త్వాతున విధేయ ముదీరేయేత్ న యలబ్ధ పదం కించిత్ కుత్రచిత్ ప్రతిష్ఠతి. క్రియను కర్తకు ముందుగా పలుకకూడదు, ఎందుకంటే ఆ విధంగా అది సరి అయిన ఆధారము లేకుండా నిలువలేదు. క్రియ వేరు, కర్త వేరు. కర్తకు ముందుగా క్రియని పలకకూడదు. అనువాద నా కహియా నా కహి విధేయ ఆగే అనువాద కహి పాశ్చాద్విధేయ. నేను కర్తను చెప్పకపోతే క్రియను కూడా చెప్పను. మొదట నేను ముందరిది చెప్పి పిదప తరువాతది పలుకుతాను. అంటే ముందు కర్త తర్వాత క్రియ అని తెలియజేస్తున్నారు ఇక్కడ. విధేయ కహియే తారే ఏ వస్తు అజ్ఞాత అనువాద కహి తారే ఏ అజ్ఞాత. వాక్యములోని క్రియయే పాఠకునికి తెలియని విషయము కాగా కర్త అతనికి తెలిసి ఉంటుంది. అంటే వాక్యంలో క్రియ ఉంటుంది, కర్త ఉంటుంది, చేసేవాడు ఆడు చేసే క్రియ. వాక్యంలోని క్రియయే పాఠకునికి తెలియని విషయం, అంటే కర్త ఏం చేస్తాడో అది తెలియని విషయం అని తెలియజేస్తున్నారు. ఐచ్చే కహి ఏ విప్ర పరమ పండిత విప్ర అనువాద ఇహార విధేయ పాండిత్య. ఈ విప్రుడు మహాపండితుడు అనే వాక్యాన్ని నేను ఉదాహరణగా పలికితే ఇందులో విప్రుడు కర్త, అతని పాండిత్యము క్రియ అవుతాయి. ఈ విప్రుడు మహాపండితుడు అన్నప్పుడు కర్త ఎవరు? విప్రుడు. పాండిత్యం అనేది ఆయన యొక్క క్రియ. సమయం ఎంత అయింది? 6:25. ఇప్పుడు ఇక్కడ మనం విరామం
ఇద్దాం దీనికి. ఇది అనంతమైనది, చర్చిస్తూ మనకి ఎంత సమయమైనా తీసుకుంటుంది. మరలా దీని గురించి రేపు మరలా కొంత విందాం ఎవరి ద్వారానే. చైతన్య మహాప్రభు విశేషంగా సంకీర్తన ఉద్యమం కాబట్టి మనం కీర్తన ఉద్యమం, అందులో సంకీర్తన దానికి ప్రాధాన్యత ఇవ్వడం, అందులో నామజపం, అందరితో కలిసి కీర్తించడం, ఈ రెండు చాలా ప్రధానమైన కార్యాలు కాబట్టి మనం విశేషంగా ఈరోజు చైతన్య మహాప్రభుని ప్రార్థించవచ్చు. ఈ సంకీర్తనలో నృత్యం కోసం ప్రేరణ ఇవ్వడానికి, ఎంతో ప్రేమతో ధ్యానపూర్వకంగా భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ చేయడానికి మనం పలకవచ్చు. బరోడా ఇస్కాన్ యొక్క ముఖ్యమైన ప్రధాన పూజారి సేవా విలాస్ ప్రభు, ఆయన ఒక ప్రవచనం చెప్పేవాళ్ళు. అంటే ముఖ్యంగా ఆయన ఎక్కువగా భగవంతుడు విశేషమైన సేవలో ఉంటారు, అర్చ విగ్రహ సేవలో. ఆయన అంటుంటారు, ఒక ఇలాంటి ఉత్సవమే ఆయన చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ఈ పరదాన్ని తీస్తారో భగవంతుడు వెంటనే ఆయన చూపులో ఎవరు పడతారో ఆయన తెలియజేశాడు. ఆయన చెప్తాడు, ఎవరు అంటే అందరూ ఇక్కడ ఉపస్థితం అంటే తప్పకుండా పడతారు, ఎవరో వాళ్ళు ఆయన దృష్టిలో పడతారు. అంటే ఏదైతే మనకి సీర్ అండ్ ద సీన్, దృష్ట ఎవరు, దృశ్యం ఏంటి, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ తెలియజేశారు. ఆయన యొక్క మొదటి చూపు ఎవరి మీద పడద్దో, ఎవరి మీద పడచ్చు, కానీ కట్టెని తీసాక, కట్టెని తీయక ముందు ఆయన మీద పడుతుంది. కట్టెని తీసిన వెంటనే ఎవడు వాడి సేవకుడు ఉన్నాడో, ఇక్కడ మొత్తం కూర్మగ్రామంలో ఒకవేళ ఉంటే మొదటి ఆ ప్రధాన సేవకుడు ఎవడు, ఆ ప్రధాన సేవకుడు అంటే సేవలో ఉత్తమమైన వాడు మీద చూపడుద్ది ఆయనది. అందువలన ప్రతి ఒక్కరు వాళ్ళ సేవారతులై ఉండాలి, వాళ్ళ యొక్క సేవల్లో నిమగ్నమై ఉండాలి. అందులో భగవంతు యొక్క సేవ ఏదైతే ఇవ్వబడిందో అందులో నిమగ్నమైన వాడి మీదే చూపు పడుద్ది, మిగతా వాళ్ళ మీద చూపు పడుద్ది, తర్వాత పడుద్ది. అందువలన మనం సేవలో మగ్నచిత్తులై సేవ చేయడం అది అవసరం. ఎన్నో పెద్ద పెద్ద సేవలు చేయొచ్చు. అంటే మనం ఇస్కాన్లో వింటాం, అంటే ఏనుగులాగా తినొచ్చు అంట, కానీ ఏనుగులాగా సేవ కూడా చేయాలంట. అది అవసరం. అందువలన సేవ చేయడానికి మన తాలూకా అనుకూలత, మన తాలూకా ఈ వైఖరి, సేవాభావం చాలా ముఖ్యమైనది. సర్వీస్ యాటిట్యూడ్, ఇది మనం పెంపొందించుకోవాలి. హరే కృష్ణ. చైతన్య మహాప్రభుకి, గౌర పూర్ణిమ మహోత్సవకి, శిల ప్రభుపాద్ की जय.